గరవేడిపాలెం ప్రకాశం మండలం. అక్కడ టిప్పర్లు పెట్టి పోయిన 9వ నెలలో 7వ తారీఖు కలెక్టర్ గారికి పెట్టాము. మా చాలా పక్కన 100 అడుగులు లోతు పెట్టి గ్రావెల్ తీశారు. ఆ నీళ్ళన్నీ వస్తా ఉన్నాయి, నీళ్ళు ఇంకా ఉన్నాయి. ఆ కలెక్టర్ గారు అందరూ తాపేశారు. మళ్ళీ ఇదే నెలలో మళ్ళీ వచ్చి అదే బ్యాచ్ ఎర్జల్లో సైడ్పాలెంలో మొత్తం ఎకరం 6 ఎకరం కొనుక్కొని మొత్తం నాశనం చేస్తా, మాకు దోరలు డొంకలు లేకుండా అడ్డం వచ్చి తొక్కిస్తామని, ఒంగోలు వచ్చి చంపేస్తామని అయితే ఎమ్మెల్యే గారు కోరుకోమన్నారని ఇదే రకంగా మేము బతికే వల్లలేదు, మేము బతకలేము. మా ఊరు ప్రజలు ఒకరోజు 4 కుక్క పిల్లలు దొక్కించుకొని పోయారు. ఏందో అడిగితే మిమ్మల్ని కూడా దొక్కిస్తామన్నారు, చాలకాడికి పోతే చంపేస్తామన్నారు, ఒంగోలు వచ్చి చంపేస్తామన్నారు. మేము ఏం చేయాలా, ఎట్ట చేయాలా, మేము బతకాలనా సావాలనా నాకు అర్థం కావటం లేదు. మా పరిస్థితి దయచేసి మా చేలు పక్కన అడుగు గొడుగులు పెట్టకుండా కొన్నదాన్ని కొలవకుండా ఇదంతా మేము కొన్నామని చెప్పి రైతులు ఫుల్ రౌడేషన్ చేస్తా ఉన్నారు. మేము బతకలేము, గురువులు పెట్టి మేము పోవాలి. మా పరిస్థితి మొన్న ఎర్జల్లో అదే బ్యాచ్, సన్నిపాలెంలో అదే బ్యాచ్, అదే బ్యాచ్ ఏడన్నా ఒకరు ఉండేది 100 అడుగులు లోతు పెట్టి చేలు మొత్తం నాశనం చేసుకుంటా వస్తా ఉన్నారు. ఎవరు అడిగినా కూడా అదే ప్రకారం చెప్తా ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాల. మాకు దిక్కులేని పరిస్థితుల్లో పోయినసారి 9వ నెలలో ఇదే జరిగితే ఆపేశారు, స్టేజ్ తెచ్చారు. పక్కన మళ్ళీ కొద్దిగా కొని మళ్ళీ మొదలు పెట్టారు. రేత్రి పొగులు 100 టిప్పర్లు 2-3 మిషన్లు. మా పరిస్థితి తట్టుకునే వాళ్ళు లేదు. దయచేసి అందరూ ఏరియా వాళ్ళు కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ దయచేసి మీ దయించి మా ఊరిని కాపాడండి, ప్రజలను కాపాడండి. దీని వెనకాల ఎమ్మెల్యే పేరు చెబుతున్నారు వాళ్ళు. జనార్దన్ రూపం ఉన్నాడు అన్నాడు. అధికారులేమో మేము పోయి కలెక్టర్గా వాళ్ళు రారు. అధికారులకు అందరికి ఇచ్చాము, తిరిగాము 2-3 నెలలు. తుర్రేమో ఆయన పేరు చెబుతున్నారు. ఆయనైనా దయచేసి నాకు అది వాళ్ళు ఖండించాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. వాళ్ళ పేర్లు చెబుతున్నారు కాబట్టి. తీసుకెళ్ళాము, కోర్టుకు పోయాము, స్టేజ్ ఇచ్చాము. పోయిన నెల 9వ నెలలో అదంతా గొడవలు ఊరికి లోకల్ లీటర్లు పెట్టి అదే వాళ్ళే చెప్తున్నారు. మాకు ఎమ్మెల్యే చదువుకోమన్నారు, వాళ్ళు చదువుకోమన్నారు. లోకల్ లీటర్లో ఆయన కూడా జబ్బు చేస్తున్నారు. ఆయన చెప్పాడో చెప్పలేదో మాకు తెలియదు. మాది ఒంగోలు మండలం సర్వేరెడ్డిపాలెం. నా పేరు కాకుమాని శ్రీనివాసులు. మా ఊర్లో అక్రమంగా డీకే భూములు కొనుక్కొని మైనింగ్ మాఫియా వాళ్ళు యథేచ్ఛగా గ్రావెల్ తవ్వకాలు టౌన్లో ఉన్న ప్లాట్లకి నిరంతరాయంగా రోజు 50 టిప్పర్లతో 50 అడుగుల లోతున గుంటలు తవ్వుతూ రాత్రింబవళ్ళు రాకపోకలు జరుగుతున్నాయి. గతంలో కూడా 9వ నెలలో ఇలాగే జరిగితే మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇవ్వటం, 197/1, 2, 3 సర్వే నెంబర్లు కోర్టు స్టే ఆర్డర్ ఉండటం వల్ల అప్పుడు నిలిపివేసి మరలే పక్కనే ఉన్న ఇంకొక ఎకరా భూమిని కొనుక్కొని మరలా నిన్నటి నుంచి మళ్ళీ గ్రావెల్ త్రవ్వకాలు జరుపుతున్నారు. మేము అధికారులు నివేదించినా కూడా తక్షణం వాళ్ళు ఖాళీ చేసినట్టే ఖాళీ చేసి మరలా తవ్వుతున్నారు. దీని వలన మా గ్రామంలో రాకపోకలు టిప్పర్లు 50 సంఖ్యలో తిరగడం వలన పిల్లలకు కానీ వృద్ధులకు కానీ ఆ రోడ్డు మీద ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆ ప్రాంతం అంతా పశువులు మేతకు ఉపయోగించే ప్రాంతం. ఈ గొర్రెలు పశువులు పోతుంటే ఈ టిప్పర్లు తాకిడి తట్టుకోలేక వాటికి కూడా ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఎన్ఎస్పి కాలువ కూడా అడ్డే వస్తుంది. త్రాగునీరుకు మాకు అది సోర్సు. దారి కట్ట మీద కూడా వస్తుంటే నీరు కలుషితమై ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంది. ఇదే విధంగా మా ఊర్లో చేశారు, గతంలో ఎర్జర్లో చేశారు. వాళ్ళు కూడా ఇలా కోర్టు ఆర్డర్లు తెచ్చుకోవడం వల్ల ఆపేశారు. ప్రస్తుతం మళ్ళీ కొనసాగిస్తున్నారు. వాళ్ళ బలం ఏందో, వాళ్ళ వెనక ఎవరున్నారు, ఎందుకు ఆగటం లేదు మాకు అర్థం కావటం లేదు. కావున అధికారులందరికీ మేము దండం పెట్టి వేడుకుంటున్నాం. ఈ మాఫియాను ఆపేసి మా సర్వేరెడ్డి ప్రజల ప్రాణాలు కాపాడవలసిందిగా మీడియా ద్వారా మీకు మనవి చేసుకుంటున్నాం.